ఈరోజైతే కొంచెం హెల్తీగా టిఫిన్ చేసుకుందామని ఇలా జొన్నలతో ట్రై చేశాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఒక 2 అంటే 2 తింటే సరిపోతుంది. మళ్ళీ మధ్యాహ్నం వరకు ఆకలి అనేది వేయదు. ఇలా నాలా ఇంట్లో పని చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే పొద్దున్నే ఇలా బ్రేక్ఫాస్ట్ చేసేస్తే మళ్ళీ లంచ్ టైం వరకు ఆకలి అనేది అవ్వదు. నీరసం అనే రాదు. ఆలోపు మీ పనులన్నీ పూర్తి చేసేసుకోవచ్చు. లంచ్ టైంలోపు ఈ బ్రేక్ఫాస్ట్ చేశారంటే చాలా హెల్తీ కూడా. నేనైతే పొద్దున్నే నానబెట్టేసుకున్నాను. సాయంత్రానికి రుబ్బేసుకుంటున్నాను. 2 గ్లాసుల జొన్నలు తీసుకొని, 1 గ్లాస్ పప్పు తీసుకొని, 1 గుప్పెడు బియ్యం తీసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల మెంతులు వేసుకొని, 1 గ్లాస్ మరమరాలు కూడా తీసుకొని ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా అయ్యేదాకా. నెక్స్ట్ డేకి ఇలా పిండి అంతా పులిసిపోతుంది. తర్వాత 4 బంగాళదుంపలు తీసుకొని కడిగేసుకొని వాటర్ వేసుకొని కుక్కర్లో 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఆలోపు ఇంకా చట్నీ ప్రిపేర్ చేసుకుందాం రండి. పల్లీలు, పచ్చిమిర్చి వేయించుకొని పొట్టు తీసేసి మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఒక మూడు వెల్లుల్లిపాయలు, కొంచెంగా చింతపండు, రుచికి సరిపడా కొంచెమంత సాల్ట్ వేసుకొని అందులోనే పచ్చిమిర్చి వేసుకొని కొన్ని వాటర్ వేస్తూ మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న దాన్ని ఇంకా పోపు పెట్టేసుకోవడమే. పోపు పెట్టేసుకొని ఇందాక మిక్సీ పట్టుకున్న చట్నీలో ఈ పోపుని కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇంకా పొటాటోస్ ఉడికిపోయాయి. పొట్టు తీసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఒక బౌల్లో వేసుకొని స్పూన్తో మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇలా ఉండలు లేకుండా కొంచెం మెత్తగా స్మాష్ చేసుకోవాలి. కుక్కర్లోనే ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు కరెక్ట్గా ఉడికించుకోవాలి. ఇది ఎంత మెత్తగా అవుతే అంత టేస్ట్ బాగుంటుంది. ఇంకా ఆలోపు దీనికి కూడా పోపు పెట్టేసుకుందాము. కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇందాక మెత్తగా మెదుపుకున్న ఈ బంగాళదుంప పేస్ట్ని అందులో వేసేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇంకా ఆలోపు ప్యాన్ పెట్టేసి దోశ వేసుకోవాలి. ఇంకా అదే పిండితో ఇడ్లీలు కూడా వేసుకోవచ్చు. సపరేట్ పిండి రుబ్బుకోవాల్సిన అవసరం లేదు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే టేస్ట్ చేసి కూడా కామెంట్ చేసి చెప్పండి.